లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. లక్నోలో ఆయన్ని అరెస్టు చేశారు. ఒక మహిళపై మరో 6గురితో కలిసి అత్యాచారం చేయడమే కాకుండా మైనర్ అయిన ఆమె కూతురిపైన లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రజాపతిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 17న ప్రజాపతిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం విస్తృత గాలింపు చేపట్టారు. అరెస్టు తప్పించుకునేందుకు దాదాపు నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రజాపతిపై లుకౌట్ నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ప్రత్యేక పోలీసు బృందాలు ఆయన 2 కుమారులు, మేనల్లుడు, ఇతర అనుచరులను అరెస్టు చేసి ఆయన గురించి ఆరా తీశారు. ఎట్టకేలకు ఇవాళ ఆయన్ని లక్నోలో అరెస్టు చేశారు. ప్రజాపతి కేసుపై కార్యాచరణ నివేదిక సమర్పించారని ఇదివరకే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. లక్నోలో ఆయన్ని అరెస్టు చేశారు. ఒక మహిళపై మరో 6గురితో కలిసి అత్యాచారం చేయడమే కాకుండా మైనర్ అయిన ఆమె కూతురిపైన లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రజాపతిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 17న ప్రజాపతిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం విస్తృత గాలింపు చేపట్టారు. అరెస్టు తప్పించేందుకు దాదాపు నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రజాపతిపై లుకౌట్ నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ప్రత్యేక పోలీసు బృందాలు ఆయన 2 కుమారులు, మేనల్లుడు, ఇతర అనుచరులను అరెస్టు చేసి ఆయన గురించి ఆరా తీశారు. ఎట్టకేలకు ఇవాళ ఆయన్ని లక్నోలో అరెస్టు చేశారు. ప్రజాపతి కేసుపై కార్యాచరణ నివేదిక సమర్పించాలని ఇదివరకే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.